हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारहं निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। నారదుల వారు రాజు ఎలా ఉండాలి, రాజుల కర్తవ్యమేంటి అనే విషయాన్ని చాలా అద్భుతంగా పాండవులకు వివరించాడు. అందులోనూ ధర్మరాజుకు చేయాల్సిన పనులేంటి, రాజైన తరువాత ఏ పనులను చేపట్టాలి, ఆ విషయాలను చాలా అద్భుతంగా చాలా వివరంగా చెప్పాడు. నేను సంక్షేపం చేశాను, కానీ చాలా అద్భుతమైన విషయాలున్నాయి. నారదుల పరిచయమే చాలా అద్భుతంగా ఉంది. ఇక నారదులు ధర్మరాజుకు చేసిన ఉపదేశం, కుశల ప్రశ్నలు ఎలా ఉండాలి, ఎలా ప్రశ్నించాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్లను ఎలా ప్రశ్నించాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్లను ఎలా ప్రశ్నించాలి, సమాన వయస్కుల మధ్యలో ప్రశ్నలు కుశల ప్రశ్నలు ఎలా ఉండాలి, భారతం అన్ని విషయాలను చాలా అద్భుతంగా మనకు చెబుతుంది. ధర్మరాజు ఆ ఉపదేశాన్ని విన్న తరువాత చాలా సంతోషం కలిగింది. ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు వారిని పెద్దవాళ్ళుగా భావించాలి. భావిస్తే వారి ఉపదేశం హత్తుకుంటుంది మనసుకు. ఆ ఉపదేశాన్ని ఆచరించాలనే భావన మనిషికి కలుగుతుంది. కనుక ధర్మరాజు కూడా అన్నాడు, చాలా సంతోషపడ్డాడు. గురువరణ్య, నారద, చాలా అద్భుతమైన ధర్మాలను మీరు చెప్పారు, వాటిని ఇప్పటికే పాటిస్తూ ఉన్నాను, ఇకపైన నేను పాటిస్తాను కూడా అని సమాధానం చెప్పి సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ వైశంపాయనుల వారు కథను కొనసాగిస్తూ ఉన్నారు. సంపూజ్యాథాభ్యనుజ్ఞాతో మహర్షేర్వచనాత్పరం ప్రత్యువాచానుపూర్వేణ ధర్మరాజో యుధిష్ఠిరః. యుధిష్ఠిరుడు ధర్మరాజు చెబుతూ ఉన్నాడు, భగవన్ న్యాయమాహయితం యథావత్ ధర్మనిశ్చరం తం తు విశ్రాంతమాసీనం దేవర్షిం అమితద్యుతిం. తరువాత నారదుల వారు కాస్త విశ్రాంతిని తీసుకున్నారు. విశ్రాంతి అయిన తరువాత మళ్ళీ ధర్మరాజు నారదుల వారి దగ్గరికి వెళ్ళి తన సభనంతా చూపించి, ఏ సభను తన కోసమని మయుడు నిర్మించాడో ఆ సభను చూపించాడు. అత్యద్భుతమైన సభ, మయసభ, మయుడు నిర్మించిన సభ. ఆ సభను చూపించిన తరువాత నారదుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, నారద
మీరు ముల్లోకాలను సంచరిస్తూ ఉంటారు కదా! అతల, వితల, తలాతల, రసాతల, పాతాళ, స్వర్గలోకాలకు వెళ్ళారు, అంతరిక్ష లోకాలకు వెళ్ళారు. అన్ని లోకాలకు మీరు మీరు వెళుతూ ఉంటారు. బ్రహ్మలోకానికి కూడా మీరు వెళ్ళారని నేను విన్నాను. ఆయా లోకాలలో సభలుంటాయి. ఆ సభలెలా ఉన్నాయి? నా కోసం నిర్మితమైన ఈ సభలా ఏదైనా సభ ఉందా? ఇంతకన్నా గొప్ప సభలున్నాయా? వాటి గురించి, ఆ సభల గురించి నేను తెలుసుకోవాలి. ఎంత గొప్పగా నిర్మించాడు సభను! నేను చూస్తూ ఉంటేనే అసలు మనసు అక్కడే లగ్నమవుతూ ఉంది. అబ్బా అనిపిస్తూ ఉంది ఆ సభను చూస్తూ ఉంటే. నాకే ఆశ్చర్యం కలిగించేలా ఈ సభను నిర్మాణం చేశాడు కదా! ఇలాంటి సభలను మీరు ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించగా నారదుల వారు సమాధానమిస్తూ ఉన్నారు. పాండవం ప్రత్యువాచేదం స్మయన్ మధురయా గిర. నవ్వారట. నవ్వి మాట్లాడుతూ ఉన్నారు. మధురమైన మాటలతో సమాధానం చెబుతూ ఉన్నారు. ధర్మరాజా, అవును, నువ్వు చెప్పినట్లే నేను చూశాను. కానీ మనుష్యలోకంలో మాత్రం ఇలాంటి సభ నేనెక్కడా చూడలేదు. అంటే మనుష్యలోకంలో ఇలాంటి సభలు లేవు, కానీ వేరే వేరే లోకాలలో ఇంతకన్నా అత్యద్భుతమైన సభలు ఉన్నాయి అని తను చెబుతూ ఉన్నాడు. అన్ని లోకాలలోని సభలను నేను చూశాను. ఆ సభల గురించి చెబుతారు. శక్రస్యతు సభా దివ్య శ్రోతుమిచ్ఛామ సహితా. మొట్టమొదట చెబుతాడు, సభ మణిమరీ రాజన్ యథేయం తవ భారత. నీ సభ ఇది ఏదైతే ఉందో మణిమయమైన సభ ఇది, మణిమయమయ సభ ఇది. కనుక చాలా చక్కగా ఉందయ్యా, చాలా అద్భుతంగా ఉంది. మనుష్యలోకంలో ఇలాంటి సభను నేనైతే చూడలేదు. నేను యమలోకంలోని సభను చూశాను, వరుణలోకంలోని సభను చూశాను, కైలాసంలోని సభను చూశాను, బ్రహ్మదేవుల వారి సభను కూడా నేను చూశాను. అతి దివ్యమైన సభలు అవన్నీ కూడా. ఆ సభలను గురించి వినాలనే కోరిక నీకున్నట్లయితే, సమాధానంతో వినగలిగే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఆ సభల గురించి నేను వివరించనా? ఆ సభలను గురించి నేను చెప్పనా? ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ సభలు, వాటి గురించి నేను చెప్పనా అన్న తరువాత ధర్మరాజు నమస్కరించాడు. అదేంటి గురువర్య, అదేంటి నారద, ఆ సభలను గురించి వినాలని మాకు కూడా చాలా ఉత్సాహం ఉంది, తెలుసుకోవాలి మాకనిపిస్తూ ఉంటుంది. మా సభే చాలా గొప్ప సభ, నా ఇల్లే చాలా మంచి ఇల్లు, నా ఇంటికన్నా గొప్ప ఇల్లు అసలు ప్రపంచంలో లేదు, నా కొడుకు కన్నా గొప్పోడు ప్రపంచంలో లేదు, నాకు సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో దానిపైన అధికమైన ప్రేమ మనిషికి ఉంటుంది. ఆ వస్తువు ఎలాగున్నా అన్ని వస్తువుల కన్నా నా వస్తువే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాడు మనిషి. అహంకారం శాంతించాలంటే ఆ గొప్ప గొప్ప సభలను గురించి నేను వినాలి. యద్యపి ఈ సభను నేను నిర్మించింది కాదు, మయాసురుడు నిర్మించాడు, అయినా నాకిచ్చాడు కదా. నాకిచ్చిన తరువాత ఆ సభ పైన నాకు అభిమానం ఉంటుంది. కనుక ఆ సభలను గురించి నేను వినాలి, ఉత్సాహం ఉంది నాకు. కనుక ఆ సభలను గురించి మీరు చెప్పాలని అడిగిన తరువాత నారదుల వారు చెబుతూ ఉన్నారు. శక్రస్యతు సభా దివ్య భాస్వర కర్మ నిర్మిత. ఇంద్రుని సభ ఎంత అద్భుతమైన సభ. ఆ సభను నిర్మించింది ఎవరు అంటే తను కర్మ చేసి ఆ సభను నిర్మింపజేసుకున్నాడు. తన కర్మ అలాంటిది. దివ్యమైన సభ ఉండాలంటే ప్రారబ్ధం ఉండాలి. ప్రారబ్ధం లేనట్లయితే మనిషికి ఏదీ దొరకదు అసలు. అంగుళమంత ప్రదేశం పైన కూడా ఆ మనిషి కర్మ ఉండాలి. కర్మకు అనుగుణంగానే అలాంటి వస్తువులు మనిషికి దొరుకుతాయి. తన కర్మతో నిర్మించుకున్న అత్యద్భుతమైన సభ ఇంద్రసభ. చాలా అద్భుతమైనది ఆ సభ. స్వయం శక్రేణ కౌరవ్య నిర్జితార్క సమప్రభ. స్వయం తన కర్మతో ఆ సభను ఇంద్రుడు నిర్మించుకున్నాడట. ఎలా ఉందంటే జరాశోక క్లమాపేత. ఆ సభలో ప్రవేశించిన వారికి, ఆ సభలో సదస్యులైన వారికి ముదిమి అనేదే ఉండదట. ఎలాంటి సభో చూడండి. అంటే ఏదో ఔషధాలను మనం స్వీకరించి రోగాలను పరిహరించుకుంటాం, కానీ ముదిమి అనే రోగాన్ని పరిహరించే సభ ఇంద్రసభ అట. ఎంత అద్భుతమైన సభో! ఏం ప్రయోగించారో, అందులో ఏ వస్తువులున్నాయో, ఏ వస్తువులతో ఆ సభను నిర్మించారో తెలియదు, కానీ ఆ సభలో ప్రవేశించిన వారికి ముదిమి అనేది అసలు ఉండదు.
శోకం ఉండదు, దుఃఖం అనేది ఉండదు, శ్రమ ఉండదట. కలమ, కలమ అంటే శ్రమం అని అర్థం. శ్రమ కూడా ఉండదట, వాటిని పరిహరిస్తుంది. భయం ఉండదట, నిరాతంక. అలాంటి చిత్రమైన భవనం అది, అలాంటి చిత్రమైన సభ అది, శుభమైన సభ అది. వేష్మాసనవతి రవ్య రమ్య దివ్యపాదప శోభిత. చాలా చక్కని ఆసనాలు కూడా అక్కడ ఉన్నాయట. సదస్సులకు, సభాసదులకు కూర్చోవడానికి ఆసనాలు కావాలి కదా, అతి దివ్యమైన ఆసనాలు ఉన్నాయి. ఆ సభలోనే ఎన్నో వృక్షాలు ఉన్నాయట. సభలో, సభకు బయట చాలా పెద్ద పెద్ద వృక్షాలు, అత్యద్భుతమైన వృక్షాలు, పాదపాలు అక్కడున్నాయి. అక్కడ మహేంద్రుడు శచీదేవితో చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడ ఆ సభలో స్వయం లక్ష్మీదేవి ఉంటుందట. శ్రియా లక్ష్మ్యాచ, లక్ష్మీదేవి కూడా ఆ సభలో ఉంటుందట. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అని మనం అంటూ ఉంటాం. అలా లక్ష్మీదేవియే అక్కడ సన్నిహితమై ఉన్నప్పుడు, లక్ష్మీదేవి యొక్క సన్నిధానమే అక్కడ ఉన్నప్పుడు, ఇక ఆ సభ గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప సభ అంటే స్వయానా లక్ష్మీదేవే అక్కడ ఉంది. లక్ష్మీదేవి ఉందంటే దేవుడు ఉండక ఉంటాడా? భగవంతుడు లేకుండా లక్ష్మీదేవి ఉంటుందా? లేదే. లక్ష్మీదేవి ఉంది అని చెప్పిన తరువాత భగవంతుడు ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీనారాయణుల సన్నిధానంతో రారాజిస్తూ ఉన్న సభ అది, ఇంద్రసభ. అలాంటి అత్యద్భుతమైన సభ అక్కడుంది. అక్కడ ఎందరెందరో మహానుభావులు ఉన్నారట, ఋషులున్నారట. పరాశర, పర్వత, సావరణి, గాలవ, ఏకత, ద్విత, త్రిత, శంఖ, లిఖిత, గౌరశిర, దుర్వాస, క్రోధన, శ్యేన, దీర్ఘతమ, పవిత్రపాణి, సావరణి, యాజ్ఞవల్క్య, భాలుకి, ఉద్దాలక, శ్వేతకేతు, తాండ, భాండాయని, అలాగే హవిష్మాన్, హరిశ్చంద్రశ్చ పార్థివ. ఆ ఇంద్రుని సభలో ఒక సదస్యుడు హరిశ్చంద్రుడు అని చెప్పారు. మరెందరి పేర్లో ఉన్నాయి అక్కడ. ఈ మహానుభావులందరూ కూడా అక్కడ ఉన్నారు. అలాగే రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, పంచచూడ, విప్రచిత్తి మొదలైన అప్సరా స్త్రీలు ఉన్నారట. విద్యాధరులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. అక్కడ నృత్యం, గీతం, వాద్యం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. గానంతో భగవంతుణ్ణి కొనియాడుతూ ఉంటారు. ఆ గానానికి అనుగుణంగా నర్తన చేస్తూ ఉంటారు. ఆ నర్తనను చూస్తూ ఉంటే భగవంతుని దివ్యమైన లీలలు అవలీలగా గుర్తుకొస్తూ ఉంటాయి మనుషులకు. అలా అత్యద్భుతంగా ఆ సభ ఉంటుంది. మంగళమైన స్తుతులను చేస్తూ ఉంటారు. ఏషా సభ మయా రాజన్ దృష్ట పుష్కరమాలిని మహాబాహో యామ్యామపి సభాం శృణు. ఇలాంటిది ఇంద్రుని సభ అని ఆ ఇంద్రుని సభను గురించి చెప్పిన తరువాత ఇక యామ్య సభను, యముని సభను గురించి నేను చెబుతాను. ఏంటి యముని సభ ఏంటి అంటారా? యమునికి కూడా, యమలోకంలో కూడా ఒక దివ్యమైన సభ ఉందట. నరకాలు వేరు. ఆ నరకాన్ని శాసించేవాడు మాత్రమే కాదు, ఘోరమైన రూపం కలవాడు మాత్రమే కాదు యముడు. యమునికి సుందరమైన రూపం కూడా ఉందట. ఆ రూపంతో ఆ యముని సభలో తనుంటాడు. ఆ సభలో కూడా ఋషులు, మునులు, దేవతలు కూడా అక్కడ ఒక అంశతో ఉంటారు. చాలా చక్కని సభ అది యముని సభ కూడా. కతరిష్యే సభాం యామ్యాం యుధిష్ఠిర నిబోధమే. ఆ యముని సభను నిర్మించింది ఎవరు అంటే విశ్వకర్మ నిర్మించాడు. దేవతల ఇంజనీర్ తను. ఆ దేవతల ఇంజనీర్ అయిన ఆ విశ్వకర్మ నిర్మించిన అత్యద్భుతమైన సభ. ఆ సభ ఎలా ఉంటుందంటే ఎక్కువ చలి ఉండదు ఆ సభలో, ఉక్క కూడా పోస్తూ ఉండదు, సంతాపం ఉండదు, తాపం అనేది అసలు ఉండదు. నాత్యుష్ణ మనసశ్చ ప్రహర్షిణి. మనసును సంతోష కలిగించేంత వాతావరణం అక్కడ ఉంటుందట. చూడండి, ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, అయినా కూడా వాతావరణమే అంత చక్కగా, అంత అద్భుతంగా ఉంటుందట. ఎలా? అక్కడ ఉపయోగించిన వస్తువుల ద్వారా అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడుతుందట. మనం కొండల్లో ఒక గుహలో ఓ రోజు కాదు, 1 గంట ఉండి చూద్దాం. వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. నవవృందావనానికి మనం వెళతాం కదండి, ఆనేగుందిలోని నవవృందావనానికి వెళతాం కదా. మిట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో ఒక గుహలో 1 అరగంట ఉండి చూస్తే మాకు అర్థమవుతుంది ఎంత చల్లగా అక్కడ ఉంటుందంటే. మనసుకు హితకరమైన వాతావరణం అక్కడ ఉంటుంది. బయట చూస్తే వేడివేడిగా ఉక్కపోత ఉంటుంది బయట, కానీ లోపల హితంగా ఉంటుంది. ఆ ఆ గుట్టల మధ్య, ఆ రాళ్ల మధ్య అలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఇక దేవతల సభలో ఎలాంటి అద్భుతమైన వాతావరణం ఉంటుందో మనం గమనించాలి. నాతి శీత, చలి అనిపించదు.
అలాగే అక్కడ ఇది కూడా ఉండదు, ఉక్కపోత కూడా ఉండదు. అంత అద్భుతంగా మనసుకు రమణీయంగా ఆ వాతావరణం ఉంటుందట. అక్కడ కూడా శోకం ఉండదు, ముదిమి అనేది ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, అప్రియమైన వార్తలు అక్కడ ఉండవు, దైన్యత ఉండదు, శ్రమ కూడా ఉండదు, ప్రతికూలమైన విషయాలేవి కూడా అక్కడ ఉండవు. మనసులో మనమేమనుకుంటామో అది అక్కడే జరిగిపోతుందట. ఏది మనసుకు అహితం అనేది ఉండదు. ఇలాంటి అత్యద్భుతమైన సభ అది. పుణ్యమైన గంధం ఉంటుందట అక్కడ. అపుణ్యమైన గంధం అనేది, దుర్గంధం అనేది అసలు అక్కడ ఉండదు. అక్కడ రాజర్షులు ఉంటారు, పరమపుణ్యులైన బ్రహ్మర్షులు ఉన్నారట. యముడు అక్కడ ఉన్నాడు. యముడు యయాతి నహుష పురు మాంధాత సోమక నృగ త్రసదస్యు కృతవీర్య శృతశ్రవ అరిష్టనేమి సిద్ధ కృతవేగ కృతి నిమి ప్రతర్దన శిబి మత్స్య పృథులాక్ష బృహద్రత వార్త మరుత్త కుషిక సాంకాశ్య ఎందరి పేర్లని నేను చెప్పాలి. చాలా పెద్ద పెద్ద ఇతిహాసాలే అక్కడున్నాయి. అందరూ మహానుభావులు అక్కడున్నారు. శంతను రాజేంద్ర పాండుశ్చైవ పితాతవ, అక్కడ మీ తండ్రి పాండురాజు కూడా ఆ యముని సభలో ఉన్నాడు. యముని సభలో ఉండి అక్కడ ధర్మరాజును వారందరూ కూడా సేవిస్తూ ఉన్నారట. దీర్ఘకాలం తపస్తత్వ నిర్మిత విశ్వకర్మణ, దీర్ఘకాలం వరకు తపస్సు చేసి ఆ యముని సభను విశ్వకర్మ నిర్మించాడట. అలాంటి అత్యద్భుతమైన సభ అది. తాం ఉగ్ర తపసోయాంతి, ఎవరు ఆ సభకు వెళ్ళగలుగుతారు, ఎవరు ఆ సభకు వెళతారు? ప్రస్తుతం భాగ్యనగరంలో, సౌభాగ్యనగరంలో మహాస్వామీజీ వారు ప్రవచనం చేసే సభకు వెళ్ళే సౌభాగ్యం ఎందరికి ఉంటుంది అసలు? ఆ సభలో భగవంతుని గురించి చెబుతూ ఉంటే శ్రద్ధగా సమాధానపూర్వకంగా వినే సౌభాగ్యం ఎందరికి ఉంటుంది అసలు? అలాగే ఆ యముని సభలో కూడా సామాన్యులైన వారికి వెళ్ళే బుద్ధి రాదు, వెళ్ళే సౌభాగ్యం ఉండదు. ఎవరు వెళతారంటే అక్కడికి ఉగ్ర తపసహ, అత్యుగ్రమైన తపస్సును చేసిన వారు వెళతారు. చిత్ర విచిత్రమైన వ్రతాలను చేపట్టిన వారు, సత్యవాదులు, నిజం చెప్పిన వారు. అబద్ధం చెప్పిన వారు ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. అదే సత్యవాదులు ఎక్కడుంటారు? ఆ యముని సభలో వారు ఉంటారట. కనుక సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధాన్ని ఎలా చెబుతారంటే చెక్కుతారండి చాలా చక్కగా అబద్ధాన్ని. ఒక అబద్ధం కోసం మరో అబద్ధం, అందుకోసం మరో అబద్ధం, అబద్ధం పైన అబద్ధాన్ని నిర్మిస్తారండి. అలాంటి అబద్ధాలను చెబుతారు. అలా అబద్ధాలను చెప్పకూడదు, నిజమే చెప్పాలి. అలాంటి వారు మాత్రమే అక్కడికి వెళతారట. ప్రశాంతులైన వారు, సన్యాసులు, పరిశుద్ధులైన వారు, పవిత్రులైన వారు, ఎలా పుణ్యకర్మతో పవిత్రులైన వారు మాత్రమే ఆ సభకు వెళతారట. అక్కడ కూడా దుర్గంధం అనేది ఉండదు, సుగంధభరితమైన లోకమిది. వినడానికి ఇంపైన శబ్దాలు అక్కడ ఉంటాయే తప్ప కరణ కఠోరమైన శబ్దం అక్కడ ఉండదు. ఇలాంటిది అత్యద్భుతమైన యముని సభ. ఇక వరుణుని సభను గురించి నేను నీకు చెప్పనా? చాలా అద్భుతమైన సభ. యుధిష్ఠిర సభ దివ్య వరుణశ్యామిత ప్రభ అంతఃసలిలమాస్థార విహిత విశ్వకర్మణ. ఎంత చిత్రమైన సభ అంటే ఆ వరుణుని సభ నీటి లోపల ఉందట, నీటి లోపల ఉందట. చాలా దివ్యమైన సభ. ఎవరు నిర్మించింది? అది విశ్వకర్మ నిర్మించింది. అంతఃసలిలమాస్థాయ, నీటి లోపల ఆ వరుణ సభను నిర్మించాడట. నీటి లోపల ఉంది కదా, చాలా చల్లగా ఉంటుందా, చలి ఉంటుందా అక్కడ? ఆ నీటిలో ఆ సభ నిర్మితమైనా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే సుఖ సంస్పర్శ. అక్కడి గాలి ఎలా తాకుతుందంటే దేహానికి చాలా సుఖమనిపిస్తుందట. ఆ గాలి సోకినప్పుడు, ఆ గాలి తాకినప్పుడు, వరుణుని సభలో గాలి తాకినప్పుడు హాయి అనిపిస్తుందట. ఎంత హాయిగా ఉందో ఇక్కడ గాలి, ఇక్కడి వాతావరణం అని మనిషికి అనిపిస్తుందట. చూడండి మామ ఇళ్ళు ఎలా ఉన్నాయి, వెళ్ళాలా అక్కడికి? అయితే మనం ఎలా ఉండాలి? ఇక్కడ చెప్పిన ధర్మాలను మనం పాటించాలి. సత్యధర్మ నిరతులవ్వాలి, పాఠ ప్రవచన నిరతులవ్వాలి, శ్రవణం చేయాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, తల్లిదండ్రుల్ని ఆరాధించాలి, గురువుల్ని ఆరాధించాలి, వ్రత నియమాలను చేపట్టాలి. అలాంటి వారి మాత్రమే ఆయా సభలకు వెళ్ళగలుగుతారు, లేదంటే నరకానికే వెళ్ళడం. కనుక చాలా అద్భుతంగా సా సభ సుఖ సంస్పర్శ న శీత నచ ఘర్మద.
యస్యామాస్తే సవరుణ వారుణ్యా చ సమన్విత. తన భార్య వారుణీదేవితో వరుణుడు అక్కడ ఉన్నాడు, నివాసం చేసున్నాడు. చాలా సంతోషంగా వరుణుడు అక్కడ ఉన్నాడట. తే తస్యాం వరుణం దేవం ధర్మపాశధరం సదా. అక్కడ కూడా వైరోచన, రాజు సంహ్లాద, విప్రచిత్తి, కాలఖంజ మొదలైన వారందరూ కూడా ఆ వరుణుని సభలో ఉన్నారు. పుణ్యం చేసిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుంది. ఏషామయా సంపతత వారుణి భరతర్షభ. అలా ఇలా వెళుతూ అక్కడికి వెళ్ళి ఆ వరుణుని సభను కూడా నేను చూసుకొని వచ్చాను. చాలా అద్భుతమైనది ఆ సభ. ఆ తర్వాత కుబేరుని సభను గురించి నేను నీకు చెబుతాను వినవయ్యా. అది కూడా తపసా నిర్జితారాజన్ స్వయం వైశ్రవణేన సా. వైశ్రవణుడు అంటే కుబేరుడు తను తపస్సు చేసి ఆ సభను గెలుచుకున్నాడట. ఆ సభను సంపాదించుకున్నాడు. అక్కడ కుబేరుడే రాజు. చిత్ర విచిత్రమైన ఆభరణ అంబరాలతో సమేతుడైన వాడు. స్త్రీ సహస్ర పరివృతుడు. సహపత్న్యా మహారాజ రుద్ధ్యా సహ విరాజతే. తన భార్య పేరు, కుబేరుని భార్య పేరు రుద్ధి, అంటే సమృద్ధి. ధనమున్న చోట సమృద్ధి ఉంటుంది కదా. అలా రుద్ధి సమేతుడై కుబేరుడు ఆ సభలో చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా బ్రహ్మర్షులున్నారు, దేవర్షులున్నారు, గంధర్వులున్నారు. ఆ వారందరూ కూడా ఆ కుబేరుణ్ణి పరిసేవిస్తూ ఉంటారు. సా సభ తాదృశీ రమ్యామయ దృష్ట అంతరిక్షగా. అంతరిక్షలోకంలో ఉన్న అత్యద్భుతమైన సభ అది. పితామహ సభాం రాజన్ కీర్తరిష్యే నిబోధతాం. ఇక పితామహుని సభ గురించి నేను చెప్పాలా? బ్రహ్మదేవుల వారి సభను గురించి నేను చెప్పాలా? బ్రహ్మదేవుల వారి సభను చూడాలనే ఉద్దేశంతో, ఎంత తపనతో నేను తపస్సు చేశానో. అలాంటి సభ ప్రపంచంలోనే లేదు, భగవంతుని సభ తప్ప. శ్వేతద్వీప వైకుంఠ అనంతాసనంలోని భగవంతుని సభలున్నాయే, ఆ సభలు చాలా గొప్పవి. దాని తరువాత ఏదైనా సభ ఉంటే అది చతుర్ముఖుని సభ, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి సభ. శక్యతే యా న నిర్దేష్టుమేవం రూపేతి భారత. నేను ఇంద్రుని సభను గురించి వర్ణించాను, యమసభ గురించి వర్ణించాను, వరుణ సభను వర్ణించాను, కుబేరుని సభను వర్ణించాను, నీ సభను చూస్తూ ఉన్నాను. చతుర్ముఖుని సభ ఇలా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పడం నా వల్ల సాధ్యం కాదప్పా, సర్వథా సాధ్యం కాదు. అంత దేదీప్యమానమైనది, అంత అద్భుతమైనది చతుర్ముఖుని సభ. చూడండి, ఇలా చెబుతూ తారతమ్యాన్ని ఎంత చక్కగా మహాభారతం చెబుతూ ఉందో. దేవతల సభ అన్నిటికన్నా చతుర్ముఖుని సభ చాలా అద్భుతంగా ఉంది, దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని చెబుతూ, చతుర్ముఖుని సభ గురించి చెబుతూ, ఆ సభ అలా ఉందంటే దానికి నియామకుడైన, ఆ సభకు రాజైన రారాజైన చతుర్ముఖుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. దేవతలందరిలో గొప్పవాడు తను, దేవతోత్తముడు, జీవోత్తముడు తను, మహానుభావుడైన చతుర్ముఖుడు. ఆ సభను వర్ణించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. చరన్మానుష రూపేణ సభాం దృష్ట్వా స్వయంభువ సతామకథయన్మహ్యం దృష్ట్వా తత్వేన పాండవ అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ. దాన్ని చూడాలని నేను అనుకున్నాను. పురా దేవయుగే రాజన్ ఆదిత్యో భగవాన్ దివః. ఆ కాలంలో ఆదిత్యుడు అంటే సూర్యుడు ఆ సభను గురించి నాకు చెప్పాడు. నేను మొదట ఆ సభను చూడలేదు. ఆ సభను గురించి, ఆ సభ యొక్క మహిమను గురించి ఆదిత్యుడు, సూర్యుడు నాకు బోధించాడు. సూర్యుడు బోధించగా ఆ సభను చూడాలనే కోరిక నాకు పుట్టింది. కోరిక పుట్టిన తరువాత సూర్యుడు అన్నాడు, ఏంటి ఆ లోకాన్ని చూడాలా, ఆ సభను నువ్వు చూడాలా? అయితే అనిర్దేశ్యాం ప్రభావేణ సర్వభూత మనోరమాం. ఆ సభను చూడాలంటే తపస్సు చేయాలయ్యా. భగవన్ ద్రష్టుమిచ్చామి పితామహ సభాం శుభాం ఏన వా తపసా శక్య కర్మణా వాపి గోపతే. సూర్య, ఆ సభను చూడాలనే కోరిక, చూడాలనే తహతహ. ఏం చేసి ఆ సభను చూడగలను? ఏ తపస్సు చేయాలి, ఏ వ్రతం చేయాలి, ఏ నోము చేయాలి, ఏ శుభకర్మ నేను చేపట్టాలి, లేక ఔషధాలను స్వీకరించాలా, ఏం చేసి ఆ సభను నేను చూడాలో చెప్పమన్నప్పుడు 1000 సంవత్సరాల వరకు తపస్సు చేస్తేనే ఆ సభను చూడడం సాధ్యమవుతుంది నారదా అని సూర్యుడు చెప్పాడు. చూడండి, నారదులంతటి మహానుభావులు 1000 సంవత్సరాలు వరకు తపస్సు చేస్తే ఆ సభను చూడడం సాధ్యమయ్యింది. ఇక మాలాంటి వారికి ఆ సభను చేరుకోవడం సాధ్యమవుతుందా? మాలాంటి వారికి బ్రహ్మసభ అంటే అది మహాస్వామీజీ వారి సభ. ఆ సభలో మేము ఆ భగవంతుని గురించి వింటాము, గురువులను గురించి వింటాము. అదే మాకు సభ.
ఆ సభకు వెళ్ళి తీరాలి. ఆ సభలోని వైభవాన్ని మనం చూడాలి. ఆ సభలోని వైభవాన్ని మనం వినాలి. చూడ్డానికి మాత్రమే వెళ్ళడం కాదు. ఎంత వైభవం ఉంది, అంగరంగ వైభవంగా ఉంది, కళ్ళకు కట్టినట్లు ఉంది. అక్కడి లైట్లను చూడడానికో లేదా అక్కడి ఆ మ- మ- అందాన్ని చూడడానికో వెళ్ళడం కాదు. ఎందుకు వెళ్ళాలి ఆ సభకు? అందమైన విషయాలను వినడానికి, అద్భుతమైన విషయాలను వినడానికి ఆ సభకు మనం వెళ్ళాలి, వెళ్ళి అభ్యాసం చేసుకోవాలి. అలా చాతుర్మాస్య సందర్భంలో, మహాసమారాధన సందర్భంలో, సుధామంగళ సందర్భంలో పరమపూజ్యులైన మా గురువులైన వరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఏ సభను నిర్వహిస్తూ ఉంటారో, ఏ సభకు అధిపతులై ఆ సభలో వెలుగొందుతూ ఉంటారో, ఆ సభలకు వెళ్ళే అభ్యాసం మేము చేసుకోవాలి. అన్నప్పుడు మాత్రమే ఇలాంటి సభలను చూడగలం. లేదంటే ఇలాంటి సభలను చూడగలమా అసలు మేము? లేదు. కనుక ఆ అభ్యాసం మనం చేసుకోవాలి. పరమ పుణ్యాత్ములు భాగ్యనగర నివాసులందరూ కూడా కనుక ప్రతిరోజు తప్పకుండా వెళ్ళండి ఆ సభకు. ఆ సభలోని ఆ భగవంతుని మహిమను వినడానికి. ఏదో ఇంట్లో కూర్చుని వినడానికి అనుకూలం ఉంది కదా, ఇంట్లోనే విందాం అనుకోకండి. శ్రీమఠం ఉన్న పరిసరం ఎలా ఉంటుందంటే అది ఒక మొబైల్ క్షేత్రం. అది సంచరించే క్షేత్రం, అది సంచారం చేసే క్షేత్రం. అది శ్రీమఠం అంటే శ్రీరామ వేదేశ్వర దేవయాత్ర. ప్రయాగాది తీర్థరాజాలకు వెళితే ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా అధికమైన పుణ్యం వస్తుందట. శ్రీమద్ ఉత్తరాది మఠం అనే క్షేత్రానికి వెళితే, ఆ క్షేత్రంలో కూర్చుని మనం వింటే, భగవంతుని గాథలను వింటే, ఆ గాథలకు వచ్చే అత్యద్భుతమైన పుణ్యం అది. ఎక్కడ వినాలి, ఎక్కడ మంచి పని చేయాలి అంటే పరమపుణ్యక్షేత్రంలో మనం మంచి పని చేయాలి. ఇలాంటి సందర్భం మరోసారి రాదు. ఏదో విన్నాను నేను, చెబుతూ ఉంటారు 70 సంవత్సరాల తరువాత మరి చాతుర్మాస్యం జరుగుతూ ఉంది భాగ్యనగరంలో అనే విషయాన్ని నేను విన్నాను. మరెప్పుడు వస్తుందో ఇలాంటి సౌభాగ్యం? ప్రతిరోజు చాతుర్మాస్యంలో వెళ్ళి వినే సౌభాగ్యం ఎందరికి వస్తుందో? కనుక ఏదో ఇంట్లో కూర్చుని వినడం కాదండి, అక్కడికి వెళ్ళాలి, ప్రత్యక్షంగా వారిని చూస్తూ వినాలి. ఆ ప్రదేశం ఎంత పుణ్యప్రదమైనదో ఎన్నిసార్లు చెప్పినా నాకు సంతృప్తి లేదు, కలగటం లేదు. మళ్ళీ ప్రతిసారి నేను చెబుతూ ఉన్నాను. నగర నివాసుల్ని వారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కాస్త ఈర్ష్య కలుగుతుంది. ఎంత పుణ్యం సంపాదించుకున్నారో, ఎంతటి సౌభాగ్యం సంపాదించుకున్నారో అని. కనుక ప్రతిరోజు తప్పకుండా అక్కడికి వెళ్ళి వినండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం సిద్ధిస్తుందో గమనించండి. చాలా అద్భుతమైనది అది. అలాంటి సభలకు వెళ్ళే అభ్యాసం మనకు కలిగితే ఈ సభలను మనం చూడగలం. నారదులంతటి మహానుభావుల వారు 1000 సంవత్సరాల వరకు తపస్సు చేసి బ్రహ్మసభను చూడడానికి వెళ్ళారట. ఉండడానికి కాదండి, అక్కడే ఉండడానికి. ఇక అక్కడే ఉండాలంటే ఎలాంటి పుణ్యం చేయాలో గమనించండి. బ్రహ్మలోకాన్ని చూడడానికే ఇంతటి పుణ్యం కావాలంటే ఇక పరబ్రహ్మలోకానికి వెళ్ళడానికి, ముక్తిని సంపాదించుకోవడానికి ఎంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి అసలు? చాలా అత్యద్భుతమైన పుణ్యాన్ని తారతమ్యాన్ని ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో చూడండి, ఎంత చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నారో చూడండి. చతుర్ముఖ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి, ఆ లోకాన్ని చూడడానికి 1000 సంవత్సరాల వరకు తపస్సు చేయాలంటే ఇక అక్కడ ఉండడానికి, పరబ్రహ్మలోకానికి శ్వేతద్వీప అనంతాసన వైకుంఠ లోకాన్ని చూడడానికి, ఆ లోకంలో ఉండడానికి మరింత పుణ్య సాధన మనిషి చేయాలో అర్థం చేసుకోగలం ఈ మాటల ద్వారా. అలా ఆదిత్యుడు చెప్పిన తర్వాత, సూర్యుడు చెప్పిన తర్వాత చాలా సంతోషం కలిగింది. అవునా, 1000 సంవత్సరాల తపస్సు చేయాలా, నా వల్ల సాధ్యం కాదు అనలేదు. ఆ లోకాన్ని చూడాలనే తహతహ తనకుంది. బ్రహ్మదేవుల వారి కొడుకుతను అయినా కూడా ఆ సభకు వెళ్ళాలంటే 1000 సంవత్సరాల వరకు తపస్సు చేయాల్సిందే. చేశాడు, తపస్సును చేసి తతోహం హిమవత్ పృష్ఠే సమారబ్ధో మహావ్రతం. ప్రసన్నమైన పరిసరాన్ని ఎన్నుకున్నాను, పరమ పవిత్రమైన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాను. ఎక్కడ? హిమవత్ పర్వతంలోనికి వెళ్ళాను. హిమవత్ పర్వతానికి వెళ్ళి 1000 సంవత్సరాల తపస్సును చేశాను.
చూడండి, అడగకుండా, తెలియకుండా మాకెలాంటి సౌభాగ్యం వచ్చిందో. ఎంతటి పుణ్యక్షేత్రమో ఇప్పుడు భాగ్యనగరం, ఎంతటి పుణ్యక్షేత్రమో. అలాంటి పుణ్యక్షేత్రంలో చేసిన సాధన అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. హిమవత్ పర్వతానికి వెళ్ళి 1000 సంవత్సరాల వరకు తపస్సు చేసిన తరువాత స్వతంత్రంగా వెళ్ళడానికి సాధ్యపడలేదు. సూర్యుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆగచ్చత్తాం సభాం బ్రాహ్మీం విపాప్మా విగత క్లమః. అక్కడికి వెళ్ళిన తరువాత నాకు ఎలాంటి అనుభవం కలిగిందంటే, ఎలాంటి అనుభవం కలిగిందంటే నా పాపాలన్నీ తొలగిపోయినట్లు అనుభవం కలిగింది. నాలో ఏ విధమైన సంతాపాలు దుఃఖాలు లేవు అనే అనుభవం నాకు కలిగిందట. అంతటి సంతోషం మాకు కలిగింది. అలాంటి సంతోషం నాకు కలిగింది. చూశాను, ఆ సభను నేను చూశాను. సుసుఖ సా సదా రాజన్ నశీత నచఘర్మద నక్షుత్పిపాసే నగ్లానిం ప్రాప్యతాం ప్రాప్నువంత్యుత. ఆ లోకంలో ఉన్నవారికి ఏ విధమైన అవకతవకలుండవు, ఏ విధమైన సంతాపం ఉండదు, ఏ విధమైన శోకతాపాలు అక్కడి వారికి ఉండదు. అలాంటి దివ్యమైన సభను నేను చూశానయ్యా. బ్రాహ్మ్య శ్రియా దీప్యమాన సుశుభే విగతక్లమ. అలాంటి సభను నేను చూశాను. ఏతా మయా దృష్టపూర్వాః సభా దేవేషు భారత సభేయం మానుషే లోకే సర్వశ్రేష్ఠతమా తవ. ఇలాంటి సభలన్నీ నేను చూశాను. కానీ మనుష్యలోకంలో నీ సభ కన్నా గొప్ప సభ ఏదీ లేదు అని తీర్మానించి ఆ ధర్మరాజు యొక్క సభను గురించి చెబుతూ, అంతకన్నా గొప్ప గొప్ప సభలు ఎలా ఉన్నాయి, సభలంటే ఎలా ఉండాలి, ఆ సభలోని మనుషులు ఎలా ఉండాలి, కనుక నీ సభను అలా నువ్వు తీర్చిదిద్దుకోవాలి. కట్టుకోవడం మాత్రమే కాదు, అంత దివ్యంగా దేదీప్యమానంగా సభను నిర్మాణం చేయించుకోవడం మాత్రమే కాదు, ఆ సభలు ఎలా ఉండాలి, ఇంద్రాది సభలలో, ఇంద్రాది దేవతల సభలలో ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయో అలాంటి పనులు ఇక్కడ జరగాలి, ధార్మికమైన పనులు ఇక్కడ జరగాలనే అత్యద్భుతమైన విషయాన్ని నారదుల వారు చెబుతూ ఉన్నారనే విషయాన్ని వింటూ, ఇది శ్రీమన్మహాభారతే సభాపరమణి మంత్రపర్వణి ఏకాదశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.